అందరికీ నమస్కారం అండి. మనం బయటగా షాపింగ్ మాల్స్‌కి, సినిమా థియేటర్‌కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి ఆర్డర్ చేసుకుంటాము. నేను మెయిను పాప్‌కార్న్, దాంతో పాటుగా ఫ్రాంకీస్. ఫ్రాంకీస్ చాలా టేస్ట్‌గా ఉంటుంది. నేను ఎక్కువ లైక్ చేసేది అది. అయితే దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. 100, 150, 200 ఇలా ఒక్కొక్క షాపింగ్ మాల్‌లో ఒక్కొక్క రేటుగా ఉంటుంది. అది అయితే ఇదే రేటుకి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. అది చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలి? దీనికి ఏమేమి కావాలి? అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. ముందుగా వీటి కోసము నేను 2 బంగాళదుంపలను శుభ్రంగా కడిగేసి కుక్కర్‌లో నీళ్లు పోసేసి బంగాళదుంపలు మునిగే వరకు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసి మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటాను. ఈ లోపుగా మనం 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి, దానిలో టేస్ట్‌కి సరిపడినంత సాల్టు, 1 టేబుల్ స్పూను ఆయిలు వేసి బాగా కలుపుకుందాము. ఈ ఆయిలు పిండి మొత్తం బాగా కలిసే వరకు కలుపుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మెత్తని చపాతీ పిండిలాగా కలుపుకుందాము. నీళ్ళు ఒకసారిగా పోయకూడదు. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుందాము. ఈ పిండి మరీ గట్టిగాను కాకుండా మరీ లూజుగాను కాకుండా చక్కని కొంచెం సాఫ్ట్గా వచ్చేటట్లు కలుపుకుందాము. ఈ విధంగా మెత్తగా కలుపుకున్న చపాతీ పిండిని మూత పెట్టేసి ఒక అరగంట సేపు లేదా 10 నిమిషాల సేపు నాననిద్దాము. ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టుకున్న ఆలుగడ్డలు ఉడికిపోయినాయి. ఇలా ఉడికించిన ఆలుగడ్డలను పైన పీల్ తీసేసుకుందాము. ఈ విధంగా పైన పీల్ తీసేసుకొని వీటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో ఈ విధంగా కట్ చేసుకుందాము. అలాగే ఒక ఆనియన్ని సన్నగా తరిగి పెట్టుకుందాము. అలాగే ఒక చిన్న టమాటాను కూడా తరిగి పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక చిన్న టమాటా, సగం ఆనియన్ ముక్కలను వేసి గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు నాన్ స్టిక్ బాండీ పెట్టుకున్నాము. దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇది వేడెక్కాలి ఆయిల్. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుంటున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత ఆనియన్ టమాటా పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. ఇప్పుడు ఒక చిన్న కటోరీలోకి 2 టేబుల్ స్పూన్లు కర్డ్, దానిలో జీరా పౌడర్, ధనియా పౌడర్ ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసుకుందాము. అలాగే మ్యాగీ మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే దీనిలో పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూను, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు దీన్ని ఈ పోపులో ఈ గ్రేవీలో వేసుకుందాము. ఇది కూడా బాగా ఉడకనించుకుందాము. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. అలాగే కొంచెం స్పైసీ కోసం కారం కూడా వేసాము. ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను కూడా వేసుకొని బాగా కలిపి పెట్టుకుందాము. అలాగే కొంచెం పన్నీర్ ముక్కలను వేడి నీటిలో వేసి శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను. వీటిని కూడా ఈ గ్రేవీలో వేసి బాగా కలుపుకుందాము.
కొంచెం సేపు మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ ఉడికించుకుందాము. ఇప్పుడు చూద్దామండి. కూర చక్కగా వచ్చింది. ఇప్పుడు మనం ముందుగా కలుపుకొని పెట్టుకున్న చపాతీ పిండి ఉంది కదా, దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలాగా ఒత్తుకుందాము. ఇక్కడ నేను 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి కాంబినేషన్లో తీసుకున్నాను. మీకు అచ్చంగా మైదా పిండితో కానీ అచ్చంగా గోధుమ పిండితో కానీ చేసుకోవచ్చు. ఈ విధంగా చపాతీలు ఒత్తుకొని మరీ పలుచగా కాకుండా మరీ మందం కాకుండా మామూలుగా మీడియం సైజులో చపాతీలు ఒత్తుకున్నాము. ఇప్పుడు వీటిని నేతితో కానీ బటర్తో కానీ కాల్చుకుందాం. ఇక్కడ నేను నెయ్యిని వేసి 2 వైపులా లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. వీటిని 2 వైపులా చక్కగా కాల్చుకుందాం. అలాగే ఇంకొకటి కూడా కాల్చుకుందాము. 2 వైపులు కూడా నెయ్యి వేసేసి కాల్చుతున్నాను. మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. అలాగే వంటకి ఉపయోగించే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా చపాతీలు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రాంకీస్ కోసం రెడీ చేసుకుందాము. ఫ్రాంకీస్ కోసము ఇక ముందు కర్రీ పెట్టుకున్నాను. మనం రెడీ చేసుకున్న దాని మీద చీజ్ వేసుకున్నాను. కొంచెం సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకుందాము. అలాగే టమాటా కెచప్, ఇంకా దీనిలో మనకి నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఫోల్డ్ చేసి టిష్యూ పేపర్లో కానీ దేనితో అయినా చుట్టేసి పిల్లలకి ఇస్తే చక్కగా లైక్ చేస్తారు. అలాగే ఇంకొక ఫ్రాంకీస్ తయారు చేసుకుందాము. నేను ముందుగా ఇక్కడ టమాటా కెచప్ని స్ప్రెడ్ చేసుకున్నాను. అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్న ఆలు పన్నీర్ కర్రీని పెట్టుకుందాము. సన్నగా తరిగిన ఆనియన్స్, కొత్తిమీర తురుము, టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. అలాగే చీజ్ తురుము వేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుందాము. దీన్ని టిష్యూ పేపర్లో చుట్టేసుకొని లేకుండా అల్యూమినియం ఫాయిల్లో కూడా చుట్టేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే పిల్లలు చాలా లైక్ చేస్తారు. ఇది మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.